ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది. మనకు రాష్ట్రంలో అధికారం వచ్చింది. అధికారం మీద మనకు ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు మనమే ఉంటాం. వాడో వీడో అదైతుంది ఇదైతుంది అంటుండు. నేను అడుగుతున్న మా కార్యకర్తల్ని, మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి వీళ్ళందరిని ఎమ్మెల్యేలు గెలిపించారు. మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతాడంటే మీరు ఊరుకుంటారా? ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? ఎవడని ప్రభుత్వం జోలికి వస్తే ఈ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల్లో తొండలిడ్చి కొడతారన్న నమ్మకం విశ్వాసం నాకున్నది. ఎవడి ప్రభుత్వాన్ని ఈంచు కూడా కదిలించలేరు. 10 సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజా పాలన జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ మాటకు మేము అంత చేసినాం మేము ఇంత చేసినాం అంటుండు. నేను అడుగుతున్నా, నేను చూపిస్తున్నా. ఒకసారి మా వంశీ తీసుకుంటాడు, అది మా లక్ష్మణ కూడా తీసుకోమని కోరుకుంటున్నా. ఇట్రా ఇవాళ మనం ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి. ఏమిచ్చిందా బీజేపీ? గట్టిగా చెప్పాలరా నాయన. బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. వరంగల్లో కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ ఏమిచ్చింది? మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? మరి ఇవాళ ఏం అడిగినా తెలంగాణకు ఒక పెద్ద గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీ ఇవాళ మనల్ని వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేస్తామా మిత్రులారా? అందుకే ఇవాళ బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అని మీరు అనాలి. రెడీనా? 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 ఈ పక్క సప్పుడు వస్తలేదు మా వాళ్ళు కూడా వెనకాల ఉన్నోళ్ళు కూడా రెడీ కావాలి. మరి మా వాళ్ళు మీరే అంటారని అనుకుంటారు. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? 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 ఇంకా గట్టిగా చెప్పాలి సోదరులారా. బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు? మరి సోదరులారా, మీరే చెప్తారు గాడిద గుడ్డిచ్చిండని. గాడిద గుడ్డిచ్చినోనికి మనం ఓటేస్తాం, కర్రు కాల్చి వాత పెడతాం. అంతేనా? అంతేనా? అంతే కదా. మరి గడ్డం వంశీకి 2 లక్షల పైన మెజారిటీ ఇస్తా అన్నారు. నేను 2 లక్షలు అంటే మీరు పక్కా అనాలి. మరి పక్కానా ఈ మాట? శ్రీధర్ బాబు గారు పక్కానే కదా, వారు కూడా పక్కా అన్నారు. మరి రెడీగా? రెడీనా? రెడీ? రెడీ? 2 లక్షలు 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 2 లక్షలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఆలస్యమైంది. అందరూ జాగ్రత్తగా నిదానంగా ఇంటికి చేరుకోండి. వంశీని గెలిపించినాక మళ్ళీ వస్తా. అదే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం తీసుకుంటా.